పల్స్ హైదరాబాద్లో మీకు ఫ్లాట్ ఉందా? అయితే అది నిషేధిత భూముల జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ జాబితాలో గనక వెళ్తే రిజిస్ట్రేషన్స్ జరగవు, క్రయ విక్రయాలు నిలిచిపోతాయి. సో అసలు ఏంటి సెక్షన్ 22A అంటే ఏంటి? సడన్గా ఇది ఎందుకు రియల్ ఎస్టేట్ మార్కెట్లో అలజడి రేపుతోందనే విషయాలను మనతో చర్చించేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. అట్లాగే ఆర్థిక నిపుణులు, గత 4 దశాబ్దాలుగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో పనిచేసినటువంటి మన నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ముందుగా రామేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక రకమైన షాక్ అని చెప్పుకోవచ్చు. ఒక మధ్యతరగతి వ్యక్తి 2 దశాబ్దాల కిందట ఫ్లాట్ సొంతం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకా అప్పులు కూడా తీరకుండా ఉంటాయి. అయితే సడన్గా అవసరమై దాన్ని విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి. ఎందుకంటే ఆ భూమి నిషేధిత జాబితాలో ఉంది, సెక్షన్ 22A కిందకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో ఈ సడన్ షాక్ ఏంటి? సెక్షన్ 22A అంటే ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అండి. ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రవికుమార్ గారికి నమస్కారం. నమస్కారం. సో నేను చాలా సంవత్సరాల బ్యాక్ చెప్పాను, నరేంద్ర మోడీ గారు ఏ స్టెప్ తీసుకున్నా హార్ట్ అటాక్ రాదు. లోగా స్టెప్ బై స్టెప్ తడిబట్టుకుంది నీళ్ళు ఉంటారు, తడిబట్టులతో పేకల కోసం రకాలు అంటారు. ఎందుకు చెప్తానంటే స్టేట్ లో సీఎం రివర్స్ ఉన్నాడు. ఆయన ఏ డెసిషన్ తీసుకుని హార్ట్ అటాక్ రావాలని చూస్తారు. ఇంప్లిమెంట్ అండి, ఆయన ఉద్దేశం చంపమని కాదు. ఉద్దేశం అంటే ఒక థీరీ అనుకుంటాడు, ఒక ప్రిన్సిపల్ అనుకుంటారు, ఒక పాలసీ అనుకుంటారు, దాన్ని అమలు పరచడానికి ట్రై చేస్తారు. అది బ్యాక్ సైడ్ ఇంటెన్షన్ పాజిటివే, బయటకు కనిపించేది ఏదైనా ఇంటెన్షన్ ఇస్ గుడ్. అయితే దీని హిస్టరీ ఇప్పుడు మనం హైడ్రాకి ఎలాగా అయితే చేసామో చూసాం, ఇక్కడ కూడా ఏమైందంటే సడన్ ఇంప్లిమెంటేషన్ టర్మ్స్ అండ్ ఇబ్బంది పడుతుంటది ప్రజల్ని. దీని హిస్టరీ నాకు తెలిసిన ఇది ఇవాళ సబ్జెక్ట్ కాదండి. రవికుమార్ గారి తర్వాత నవ్వచ్చు. 1908లో ఉందండి, బ్రిటిష్ కాలంలో, నిజాం కాలంలో ఈ కాన్సెప్ట్ అనేది ఉందండి. దాన్ని స్లోగా నడుపుతూ మన స్వాతంత్రం ఐ థింక్ 80 years అయిపోతున్నాయి. సో అది తీసే 1999లో ఇదే హెడ్డింగ్ కింద కొన్ని అటాచ్ చేశారు. దాని తర్వాత 2007లో అమెండ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాలసీ తీసుకుంటే కొన్ని కరెక్షన్స్ అవుతుంటాయి, ఇది బాగుంది, ఇది రాయడాల్లో కూడా కొన్ని కరెక్షన్స్ అయినాయి. సో 2007లో ఈ లిస్ట్ కింద 22A, 22B, 22C అట్లా 4 విభాగాలు పెట్టారు, ABCD. ఇవాళ మనం ముఖ్యంగా మాట్లాడుతుంది 22A సెక్షన్. సో దీంట్లో ఏం చేశారంటే మన ల్యాండ్స్ లో జోనింగ్ లో మీరు చూసుకుంటే కనుక చాలా ఉన్నాయి. ULC యాక్ట్ ఉంది, 111 జీవో ఉంది, ఫారెస్ట్ జోన్ ఉంది, బఫర్ జోన్ ఉంది, FTL జోన్ ఉంది, వర్క్ ల్యాండ్ ఉంది. ఇవన్నీ కూడా ఆ సెక్షన్ లో పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఎట్లా, SROకి ఆదేశాలు ఏమొచ్చాయంటే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ సెక్షన్ లో ఉంటే ఆపండి అని. దాదాపు నాకు తెలిసినంత వరకు తెలంగాణలో 30 లక్షల ప్రాపర్టీస్ ఈ లిస్ట్ కింద పరిగణించారంట. అంటే 30 లక్షలు అంటే నాట్ ఆల్మోస్ట్ ఇంటూ 5 ఫ్యామిలీ మెంబర్స్ వేసుకోండి, 150 లక్షలు. సో దిస్ మెనీ పీపుల్ ఆర్ అండర్ ట్రబుల్ నౌ. ఈ జాబితాలో ఏమేమి భూములు ఉన్నాయి సార్? ఈ జాబితా అంటే క్లాసిఫికేషన్ చాలా ఉన్నాయి. మన 20 సెక్షన్ 22A వస్తుందో చూద్దాము. ఎందుకంటే ఈ భూములు ఎందుకు అట్లా చేశారు, ఇప్పుడు హైడ్రా ఎందుకు చేసాం, మంచినీళ్ళు పాడవుతున్నాయి, కూలిపోతున్నాయి, ఈ జోన్ లో కట్టకూడదు. అదే జోన్ లో బిల్డింగ్స్ కడితే మనకేమవుతుంది, మన తాగే నీళ్ళు వచ్చేస్తుంది చెత్త. గండిపేట ఏ లేక తీసుకున్నా మన బిల్డింగ్లు కడితే దాంట్లో డ్రైనేజ్, సూవేజ్ ఇవన్నీ కూడా మన వాటర్ లో అదే నీళ్ళు మనం తాగుతున్నాం. సో అట్లానే కన్స్ట్రక్షన్ కి వీక్ అయిపోతుంది వెట్ ఏరియా. ఇప్పుడు కూడా సాయిల్ టెస్టింగ్ అవన్నీ చేస్తారు, బిల్డింగ్ కట్టినట్టు సాయిల్ టెస్టింగ్ చేస్తారు, ఎంత లోతు ఫౌండేషన్ వేయాలి అన్ని. ఇప్పుడు వచ్చే ప్రాబ్లం అంటే పబ్లిక్ కి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కొనుక్కున్నప్పుడు ఇంత హైలైట్ లేదు, ఇంత ఫోకస్ లేదు. సో దానివల్ల ఏమంటే అప్పుడుకున్న కండిషన్ లో పర్మిషన్ తీసుకున్నారు, అప్పుడు రేరా అని అప్పుడు లేవు. కావాల్సిన అనుమతులు అప్పట్లో 30 years బ్యాక్ మీద పాటించారు. పంచాయతీ అప్రూవల్స్ తీసుకున్నారు, ఏదైనా గ్రామ పంచాయతీ రకరకాల జోనింగ్ ఉన్నాయి. అదంతా మాట్లాడడం మీరు 5 గంటలు డిబేట్ పెట్టారు, అది చెప్పట్లేదు. సో ఎవరైతే ఇప్పుడు చేశారో వాళ్ళు కూడా కరెక్ట్ మెథడ్ ఉంది, అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నా ల్యాండ్ ఈ జోన్ లో రావట్లేదు. దానికి సంబంధిత డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు పత్రాలు ఉంటాయి, సబ్మిట్ చేయాలి, వెరిఫై. ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ సర్వే అయిపోయింది. అంటే ఇప్పుడు
సర్వే చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకొని చెక్ చేయాలి, లేదంటే బౌండరీస్ అండ్ సర్వేస్ అనే డిపార్ట్మెంట్ ఉంది, లేదంటే ఇప్పుడు కలెక్టరేట్ కి అంటే ఆ ఏరియాలు బట్టి ఆ కన్సర్న్ ఏరియాస్ కి వెళ్తే అది చెక్ చేసి మీరు ఈ జోన్ లో పడుతున్నారా లేదు, లేదంటే లాస్ట్ రిసార్ట్ ఎవరు ఒప్పుకోతే కోర్టుకి వెళ్ళాలి. కోర్టు ఇచ్చిన నిర్ణయం నీకు నచ్చినా నచ్చపోయినా మీరు కట్టుబడి ఉండాలి. సో ఇది ఒక ప్రాసెస్ మంచిదే, బట్ పబ్లిక్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, పబ్లిక్ ఏ పని చేసినా ఎప్పుడు చెప్తా గవర్నమెంట్ ఎప్పుడు ఈజ్ వెల్ విషర్ ఆఫ్ ది స్టేట్, వెల్ విషర్ ఆఫ్ ది ఓటర్స్, వెల్ విషర్ ఆఫ్ ది పబ్లిక్. కాకపోతే కొన్ని సందర్భాల్లో మిస్ మ్యాచ్ అవుతుంది. నా డైలాగ్ ఏంటంటే దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ ని కనుక్కోవడానికి టైం పడుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ సడన్ గా ఆపడం అనేది నాకు కరెక్ట్ కాకుండా వాళ్ళకున్న నిబంధనలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ వాడుకుంటున్నారు, లేకపోతే అక్రమంగా కట్టేస్తున్నారు, రాత్రి లారీలు 100 లారీలు లోడ్ మట్టి తెచ్చి నింపేసి కట్టేస్తున్నారు అని ఉన్నాయి. ఆ జోనింగ్ అనేది క్లాసిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఓనర్ అయినా కట్టుకున్నా డబ్బులు కట్టి తీసుకున్నా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒకసారి ప్రూవ్ అయితే కాదు. ఇప్పుడు సీఎం మారినట్టు, పాలసీ మారినట్టు, రూల్స్ మారినట్టు ఇట్స్ క్వైట్ కామన్. ప్రతి లీడర్ వచ్చాడు ఒక రూల్ తేవడం అనుకుంటారు. ఆ ఉద్దేశం